ఇప్పుడు మీకు ఏ మందు అంటే డ్రై పౌడర్ ఇన్హేలర్ కానీ అంటే పౌడర్ రూపంలో ఉండేది కానీ లేదంటే మీటర్ డోస్ ఇన్హేలర్ కానీ ఏది ఎలా వాడితే మీ ఊపిరితిత్తుల మీద మంచిగా పనిచేసి మీకు ఉపయోగపడుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దీన్ని మీటర్ డోస్ ఇన్హేలర్ అంటారు అన్నమాట. అంటే దీనికి ఇక్కడ ఒక మూత ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఇలా పెట్టకుండా ఇలా తిప్పి చేస్తుంటారు. సో ఇలా తిప్పి చేయడం అనేది తప్పు. ఇన్హేలర్ ఎప్పుడైనా కానీ మనకి ఇలా ఉండాలి, అంటే ఇది పైకి ఉండి మనం ఇలా నోట్లో పెట్టుకునేటట్లు ఉండాలన్నమాట. ఈ మీటర్ డోస్ ఇన్హేలర్తో ఏంటంటే మెయిన్ మనకి ఎక్కువగా ఇది ఇలా షేక్ చేసి ఇలా కొంచెం మంచిగా ఊపి ఇలా ఇలా నొక్కాలి పైన. అది నొక్కేది కూడా ఎలా అంటే కింద బొటన్ వేలు పెట్టి పైన చూపుడు వేలు కానీ లేదంటే మధ్యలో వేలు కానీ పెట్టి నొక్కే ప్రయత్నం చేయాలి. ఇలా మీరు నొక్కినప్పుడు మీకు మందు వస్తుందన్నమాట. ఆ మందు అనేది ఒక్కసారి మీరు ఇలా నొక్కినప్పుడు దగ్గర 60 నుంచి 70 మైల్స్ పర్ అవర్, అంటే గంటకి 60 నుంచి 70 మైల్స్తో ఇలా వేగంగా బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చినప్పుడు మీరు కొన్నిసార్లు ఇలా పెట్టుకొని డైరెక్ట్గా అంటే ఇలా చేసినప్పుడు ఏంటంటే అంత వేగంగా వచ్చే మందు మీరు ఊపిరితిత్తుల్లోకి పీల్చుకోవడం చాలా కష్టమవుతుంది. అలా కష్టం కాకుండా ఈ మందు అనేది మంచిగా మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటానికి ఈ మందు అనేది అంటే మంచి ప్రయోజనం కల్పించడానికి మన కంపెనీ వాళ్ళు అంటే కొన్ని ఏముంటాయి అంటే స్పేసర్ అంటారు అన్నమాట. స్పేసర్ అంటే ఏంటంటే ఇది ఒక ప్లాస్టిక్ గొట్టంలాగా ఉంటుంది, వెనక ఇన్హేలర్ పెడతారు, ముందేమో ఇది నోట్లో పెట్టి పీల్చుకోవడానికి అవసరం అవుతుంది. ఈ నోట్లో పెట్టుకొని పీలుస్తాం అనమాట. చాలా రకాల కంపెనీలు చాలా స్పేసర్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏది మీకు అవసరమో అది డాక్టర్ గారు రాస్తారు. అప్పుడు ఆ స్పేసర్తో మంచిగా ఎలా వాడాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు ఈ మీటర్ డోస్ ఇన్హేలర్ని ఈ స్పేసర్తో ఎలా వాడాలో, ఈ స్పేసర్ ఎందుకు వాడాలి అన్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే నేను మీకు ఇందాక చెప్పినట్లు ఇది ఒక్కసారి కనుక నొక్కినట్లయితే మనకి 60 నుంచి 70 మైల్స్ పర్ అవర్తో అలా వేగంగా వచ్చినప్పుడు అదంతా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటం మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ స్పేసర్ అనేది వాడాలన్నమాట. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే దీన్ని ఇలా మంచిగా ఊపి ఇక్కడ లోపల పెట్టిన తర్వాత దీంట్లోకి మనం నొక్కుతాం. నొక్కినప్పుడు ఈ మందంతా వచ్చి దీంట్లో లోపల గోడల లోపల ఉండి మనము ఇలా పెట్టుకొని పీల్చినప్పుడు ఆ మందంతా మంచిగా ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాల్లోకి వెళ్తుంది. ఇది ఏంటంటే మనం పీల్చినప్పుడు మాత్రమే ఒక వాల్వ్ లాగా ఉంటుంది అనమాట, ఒక దారి కవాటం లాగా ఉంటుంది. ఆ కవాటం అనేది ఓపెన్ అవుతుంది, మంచిగా తెరుచుకుంటుంది. మనం గాలి వదిలినప్పుడు బయటికి వదిలినప్పుడు ఆ కవాటం అనేది మూసుకొని ఇందులోని మందు మనకి ఎటువంటి అంటే నష్టం బయటికి వెళ్ళిపోకుండా కానీ మంచిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటానికి అవసరం అయ్యేటట్లు ఈ స్పేసర్ పని అనమాట. ఇప్పుడు చూస్తే నేను వెనక నుంచి ఊదుతాను అంటే మనం గాలి తీసుకున్నప్పుడు ఆ కవాటం అనేది ఎలా ఓపెన్ అవుతుందో ఒకసారి చూడండి. ఇది ఇంకొకటి ఏంటంటే ఇంకొక కంపెనీ, ఇది కూడా అలానే ఉంటుంది. మనం ఇక్కడ వెనక పెడతాము, ఒక మందు ఇచ్చిన తర్వాత మందంతా లోపల తిరుగుతూ ఉంటుంది. ఇది నోట్లో పెట్టుకొని పీలుస్తాము. ఇది మనకి మనం గాలి పీల్చినప్పుడు ఈ మందంతా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, వదిలినప్పుడు మళ్ళీ ఈ కవాటం మూసుకుపోయి ఈ మందు దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోకుండా చేస్తుంది అనమాట. ఇది వాడటం వల్ల అంటే ఈ స్పేసర్ వాడటం వల్ల మందు మనకి ఎక్కువ నిరుపయోగంగా పోకుండా చూస్తుంది, అంటే వేస్టేజ్ అవ్వకుండా చూస్తుంది. దాంతోపాటు ఉన్న మందంతా మంచిగా ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాల్లోకి వెళ్ళి అంటే నోట్లో ఎక్కువ ఇరుక్కోకుండా అతుక్కుపోకుండా గాలిగొట్టాల్లోకి వెళ్ళి మనకి ఊపిరితిత్తుల మీద మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము అంటే మీటర్ డోస్ ఇన్హేలర్ అంటే నీళ్ల లాంటి మందు ఉంటే దాన్ని ఎలా వాడాలి అన్నది చూద్దాము. ముందు ఇన్హేలర్ తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం నెమ్మదిగా ఇలాగ ఒక 2-3 సార్లు ఊపాలి. అతి వేగంగా ఇలా ఊపాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే లోపల మందు అనేది మందుతో పాటు కొంచెం మనం ఒత్తినప్పుడు మందు వేగంగా బయటకు రావడానికి దాని ప్రొపల్లెంట్ అంటారు అనమాట,
ఒత్తిడి సృష్టించే మందు కూడా ఉంటుంది కాబట్టి ఆ రెండు కొంచెం మంచిగా కలిసి ఆ మందంతా బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు లోపల ఉన్నప్పుడు మందు అనేది చాలా చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్నదాన్ని మనం గొంతులోకి తీసుకోవడం వల్ల ఏమిటంటే గొంతు నొప్పిలాగా లేదంటే విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని మనము లోపల ఉష్ణోగ్రత పెంచడానికి, దాంతోపాటు మందు బాగా కలపడానికి మనం కొంచెం ఊపే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే దీన్ని ఇలా తలకిందులుగా పెట్టాలి. ఇలా కాకుండా ఇలా ఎప్పుడు ఇలా పెట్టి లోపలికి మంచిగా నెమ్మదిగా లోపలికి ఇలా వత్తాలి. అప్పుడు ఇందులోకి వెళ్ళి అలా కూర్చుంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని ఇలా ఉంచి కింద ఒక బొటన వేలు పైన చూపుడు వేలు పెట్టి లోపలికి ఒకసారి మీకు డాక్టర్ గారు ఎన్ని సార్లు నొక్కాలో కూడా చెప్తారు. దాని ప్రకారం ఒకసారి అంటే ఒకసారి, 2 సార్లు అంటే 2 సార్లు ఇలా ఒకసారి నొక్కి, లేదు అంటే 2 సార్లు అంటే 2 సార్లు ఒకేసారి నొక్కి, దాని తర్వాత నెమ్మదిగా ఇలా లోపల పెట్టుకొని ఇది చేసే ముందు ఏం చేయాలంటే లోపల నుంచి ఊపిరితిత్తుల్లోంచి కొంచెం మనం గాలి అనేది బయటకు వదిలేయాలి. అలా వదిలేసే ముందు మీరు నిటారుగా కూర్చోవాలి. అంటే ఇట్లా వంగిపోయినట్టు అలా కాకుండా నిటారుగా కూర్చొని నెమ్మదిగా గాలి వదలాలి. ఇలా నెమ్మదిగా వదలాలి. మీరు అని చెప్పి వదలకూడదు. వదిలితే ఏమవుతుందంటే లోపల గాలి గొట్టాలలో ఇంటే లంగ్ ప్యారెంకైమ్ అంటారు అనమాట, ఆల్వియోలే అంటారు. అంటే మొత్తం అంతా ముడుచుకుపోతే మళ్ళీ మీరు గాలి తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం ఇలా కూర్చొని నెమ్మదిగా ఒకసారి గాలి వదిలి దీన్ని ఇలా మొత్తం తెరిచి ఇలా ఈ భాగాన్ని పళ్ళతో కొరికి పట్టాలి. దాని తర్వాత ఈ భాగాన్ని పెదాలతో మూసేయాలి. అంటే ఇలాగా మీరు చూస్తే కనుక దీన్ని పళ్ళతో గొరిపట్టి పెదాలతో మూసేసి లోపలికి మంచిగా అలా గాలి తీసుకొని దాంట్లోకే గాలి వదలవచ్చు. మీరు గాలి వదలాలి అంటే మళ్ళీ దాన్ని తీసేసి గాలి వదలాల్సిన అవసరం లేదు. అందుకనే దాని నుంచి మనకి ఉపయోగపడటానికే ఈ కవాటం లాంటిది ఉపయోగపడుతుంది అనమాట. మనం 1 లేదా 2 సార్లు నొక్కి ఇది మంచిగా నోట్లో పెట్టుకొని పెదాలతో చుట్టూ మూసేసి మంచిగా ఒక 10 నుంచి 15 సార్లు పీల్చడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న మందు అంతా మనం మంచిగా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆ గాలి గొట్టాల మీద అతుక్కొని అక్కడ దాని ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది. చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఈ నీళ్ల లాంటి మందు అంటే మీటర్ డోస్ ఇన్హేలర్ కానీ లేదు అంటే ఈ సింక్రో బ్రెత్ లాంటిది కానీ రాసిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందంటే సార్ మాకు మందు అయిపోతుందని ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ ఇన్హేలర్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా దాన్ని నెలల తరబడి కొట్టుకొని పీలుస్తూ ఉంటారు. పీల్చినప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో 2 రకాల ఉంటాయి. నీళ్ళ లాంటి దాంట్లో 2 రకాలు కలిసి ఉంటాయి అన్నమాట. ఒకటి మందు, ఇంకోటి ప్రొపల్లెంట్. అంటే పీడనం కలిగించి ఆ మందు బయటికి రావడానికి కలగజేసే ఒక ప్రొపల్లెంట్ ఉంటుంది అనమాట. ఆ 2 కలిసి ఉండటం వల్ల ఏమవుతుందంటే మందు అయిపోయినా కానీ అప్పుడప్పుడు ప్రొపల్లెంట్ ఒక్కటి బయటకు వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మందు వస్తుంది అని పేషెంట్లు అనుకుంటారు కానీ మందు రాదు. దానివల్ల ఆయాసము మళ్ళీ దగ్గు దమ్ము పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు అన్నీ వచ్చే ఇన్హేలర్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే డోస్ కౌంటర్స్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక డోస్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ రాసి ఉంటుంది 120. కొన్ని ఈ 120 ఉంటుంది అనమాట. 120 నుంచి మీరు నొక్కే కొద్దీ ఏమవుతుందంటే ప్రతి 20కి 120 నుంచి 100 అవుతుంది, 100 నుంచి 80 అవుతుంది, 80 నుంచి 60 అవుతుంది, 60 నుంచి 40 అవుతుంది, 40 తర్వాత 20 వస్తుంది. ప్రతి 20 డోసులకి ఆ డోస్ కౌంటర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. మారటం వల్ల ఉపయోగం ఏంటంటే 20 రావడంతోనే ఎర్ర రంగు కనిపిస్తుంది మీకు. ఆ ఎర్ర రంగు కనిపించింది అంటే ఏంటంటే మీరు దాన్ని మార్చుకోవాలి, ఇన్హేలర్ మార్చాలి అని అర్థం అనమాట. ఇదేమో నీళ్ల లాంటి మందు అంటే MDI మీటర్ డోస్ ఇన్హేలర్. ఇది సింక్రో బ్రెత్. సింక్రో బ్రెత్ కూడా అలానే ఉంటుంది. వెనక మీకు ఈ డోస్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఈ డోస్ కౌంటర్ మీకు మొత్తం 20 డోసులు అయిన తర్వాత 120 నుంచి 100కి వస్తుంది. మళ్ళీ 20 డోసులు అయిన తర్వాత 100 నుంచి 80కి వస్తుంది. దాని తర్వాత 60కి వస్తుంది. దాని తర్వాత 40కి వస్తుంది. దాని తర్వాత 20కి వస్తుంది. 20కి వచ్చింది అంటే మీకు ఇక్కడ మీరు గనక గమనిస్తే ఇప్పుడు ఇక్కడ పచ్చ రంగు కనిపిస్తుంది. ఇక్కడైనా కానీ ఇక్కడైనా కానీ పచ్చ రంగు కనిపిస్తుంది.
అదే పచ్చ రంగు 20 నంబర్ వస్తే ఎర్ర రంగు అయిపోతుంది. ఎర్ర రంగు అయిపోయింది అంటే అర్థం ఏంటంటే మీరు కొత్త ఇన్హేలర్ మార్చుకొని 20 నుంచి 10 అయిపోయిన తర్వాత ఆ 10 వరకు వచ్చిందంటే దాని తర్వాత మందు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి కొత్త ఇన్హేలర్ మార్చుకొని దానిని ఉపయోగించడం వల్ల మీకు అంటే ఈ మందు అయిపోయిందన్నది ఉండదు, అవకాశం ఉండదు. దాంతోపాటు మీకు దమ్ము దగ్గు వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశాలు తక్కువ. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ స్పేసర్లు ఉంటాయి, అంటే ఈ నీళ్ల మందుతో పాటు నీళ్ల రకం అంటే MDI మీటర్ డోస్ ఇన్హేలర్ లాంటి దాన్ని వాడటానికి ఎక్కువ మందికి ఈ స్పేసర్ మేము రాస్తుంటాం అనమాట. చాలా రకాల స్పేసర్లు ఉంటాయి, ఈ రకమైన స్పేసరు, ఈ రకమైన స్పేసరు, లేదంటే ఈ రకమైన స్పేసర్లు ఉంటుంటాయి అనమాట. వీటి వల్ల ఏంటంటే మనము ఎన్ని రోజులకు ఒకసారి ఈ స్పేసర్ అనే దాన్ని కడగాలి. ఎందుకంటే మనము దీన్ని ఇలా మందు పెట్టి వాడేటప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే ఇది ఇలా పెట్టి నొక్కిన తర్వాత దీంట్లోకి మందు అనేది వస్తుంది. ఇక్కడ గమనిస్తే కనుక మందు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది, ఒక 10-15 రోజులు వాడిన తర్వాత లోపలంతా ఎలా అవుతుంది అంటే పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. లేదంటే తెల్లగా ఇక్కడ ఇలా నీట్గా మంచిగా కనిపించాల్సింది పౌడర్ పట్టేసినట్టు అవుతుంది. చాలామంది ఏం చేస్తారు అంటే అట్లాంటప్పుడు దీన్ని మొత్తం తీసేసి ఈ స్పేసర్ని చూస్తే కనుక దీనికి వెనకాల ఇలా మూత ఓపెన్ అవుతుంది అనమాట. దీన్ని తీసేసి ఒక బట్ట లాంటి దాన్ని తీసుకొని మంచిగా రుద్దుతూ ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా ఆ పొరపాటు చేయదు. ఏ రకమైన స్పేసర్ కానీ ఇది కానీ లేదు అంటే ఈ రకమైన స్పేసర్ కానీ ఎప్పుడు కూడా మీరు ఆ పొరపాటు చేయకండి. చేస్తే ఏమవుతుంది అంటే దీని లోపల గోడల్ని వాళ్ళు ఎలా తయారు చేస్తారు అంటే మనం ఈ మందు ఇచ్చినప్పుడు ఈ మందు కనుక ఇందులోకి స్ప్రే చేసినప్పుడు ఆ మందు వెళ్ళి ఆ గోడలకి అతుక్కోకుండా లోపలే తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరిగినప్పుడు మనం పీల్చినప్పుడు ఆ మందంతా ఊపిరితిత్తుల లోపలికి వెళ్తుంది. అదే మీరు ఏమైనా బట్ట పెట్టి తొడవటం కానీ లేదంటే చేతులు వేళ్ళు పెట్టి ఇలా రుద్దటం వల్ల ఏమవుతుందంటే ఆ బట్ట వల్ల కానీ ఈ వేళ్ల వల్ల కానీ ఆ గోడలన్నీ దెబ్బతింటే ఏమవుతుంది, మీరు అందులోకి స్ప్రే చేసిన మందు అందులోకి ఒత్తిన మందు ఏమవుతుందంటే ఆ గోడలకే అతుక్కుపోతుంది. మీరు ఎన్నిసార్లు పీల్చినా 15 సార్లు పీల్చినా 20 సార్లు పీల్చినా ఊపిరితిత్తుల్లోకి అది సరిగ్గా వెళ్ళదు. ఎందుకంటే మందంతా ఇక్కడే అతుక్కుపోతుంది. కాబట్టి మీకేమవుతుంది అంటే ఆయాసం దమ్ము తగ్గదనమాట. దమ్ము తగ్గడం ముందు బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అని మళ్ళీ మీరు డాక్టర్ గారిని వెళ్ళి సంప్రదిస్తే కనుక వాళ్ళు చూసి చెప్తారు. కాబట్టి మీరు ఈ స్పేసర్ని ఎలా వాడాలి అంటే మీరు ఒక 10 నుంచి 15 రోజులకు ఒకసారి లోపలంతా పౌడర్ లాంటిది నిండిపోయినా కానీ మీకు సరిగ్గా కనిపించకపోయినా కానీ మంచిగా మీకు అనిపించట్లేదు అంటే మాత్రం ఏం చేయాలి అంటే ఏదన్నా నీళ్ళ ట్యాప్ కింద బాగా జస్ట్ ఓపెన్ చేసి దీన్ని ఇలా పెట్టేసేసి వదిలేస్తే ఏంటంటే లోపలంతా క్లీన్ అయిపోతుంది. లేదు అంటే ఒక నీళ్ల బకెట్లో దీన్ని ఇలా ముంచి ఈ మూత ఓపెన్ చేసి దీన్ని ఇలా ఉంచినా పర్వాలేదు. జస్ట్ ఇలా పెట్టి లోపలికి ముంచి ఇలా ఒక 10-15 సార్లు ఊపితే ఏమవుతుందంటే నీళ్లు లోపలికి వెళ్ళి ఆ గోడలంతా క్లీన్ అవుతాయి. దాని తర్వాత దీన్ని ఏం చేయాలి, జస్ట్ గాలికి ఆరబెట్టాలి. ఇలా పెట్టినా పర్వాలేదు, లేదు అంటే ఇలా పెట్టినా పర్వాలేదు, లేదు మీకు ఇంకా నీట్ కావాలి అంటే ఇలా తీసేసి గాలికి ఆరబెట్టాలి. లేదు అంటే కొంచెం ఎండ లాంటి దాంట్లో పెట్టాలి. మరి విపరీత వేసవికాలంలో వచ్చే ఎండ లాంటివి చేస్తే ఏమైందంటే ఇదంతా కరిగిపోతుంది అనమాట. కొంచెం గాలికి ఆరబెడితే ఏమవుతుందంటే మంచిగా లోపలంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో మీకు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దీన్ని మీరు వాడటం ఎంత ముఖ్యమో దాని తర్వాత దీన్ని మంచిగా చూసుకోవటం కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ బట్ట లాంటి దాన్ని పెట్టి తుడవటం కానీ లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే వేళ్ళు పెట్టి తుడిచాం సార్ అంటారు. అలా కూడా చేయకూడదు. వేళ్ళు పెట్టి తుడవటం కానీ ఏమీ చేయొద్దు. కేవలము ఒక ట్యాప్ వాటర్ కిందన్న ఆన్ చేసి మంచిగా పెట్టాలి. లేదు అంటే ఏం చేయాలి అంటే నీళ్ళ బకెట్లో ముంచి బాగా ఇది కానీ నీళ్ళ బకెట్లో ముంచేసేసి బాగా ఊపి గాలికి ఆరబెడితే అది మళ్ళీ మంచిగా నీట్గా ఉంటుంది. దాని తర్వాత మంచిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే మీరు ఇది పెట్టుకొని పీలిస్తే ఆ మందంతా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల మీద మంచి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు ఇప్పుడు కనుక చూసుకుంటే ఏ రకమైన మందు అయినా కానీ అంటే పౌడర్ రూపంలో ఉన్న మందు, పొడి రూపంలో ఉన్న మందు అయినా కానీ లేదంటే నీళ్ల రూపంలో ఉన్న మందు అంటే MDI అయినా కానీ లేదు అంటే ఇందాక మీకు చూపించిన సింక్రోబ్రెత్ లాంటివి కానీ ఏ రకమైన మందు మీరు పీల్చుకున్న తర్వాత కొంత మోతాదులో మందు అనేది నోటి లోపల అంటే నాలుక పైన కింద కొంచెము అతుక్కుపోతుంది అనమాట. కొంచెం పౌడర్ కానీ లేదంటే ఈ మందు కానీ. సో మనము దీనిని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమందికి నోటి పూతలాగా వస్తుంది, లేదంటే నోటి లోపల చిన్న పుండ్లులాగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట.
దానికి మీరు భయపడవలసింది ఏమీ లేదు. కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పొడి లాంటి మందు పీల్చినా కానీ, లేదు అంటే ఈ నీళ్ల లాంటి మందు అంటే మీటర్ డోస్ ఇన్హేలర్ పీల్చినా కానీ, లేదంటే సింక్రో బ్రెత్ ఇన్హేలర్ పీల్చినా కానీ, లేదంటే మీరు తర్వాత నిబులైజేషన్ లాంటిది పెట్టుకున్నా కానీ వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని మంచిగా పుక్కిలించి ఊసేయాలి. అంటే నోట్లో నీళ్లు పోసుకొని ఇలా నీళ్లు తీసుకున్న తర్వాత బాగా పుక్కిలించి ఊసేసేయాలి. లేదు అంటే కొంచెం నీళ్లు పోసుకొని గొంతులో అని పుక్కిలించి ఊసేస్తే ఏమవుతుందంటే పొరపాటున ఏమైనా నోటి లోపల పౌడర్ లాంటిది కానీ ఈ పీల్చుకునే మందు ఏమైనా అతుక్కున్నా నీళ్లతో పాటు బయటకు వెళ్ళిపోతుంది. మీకు నోటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తుంది.